నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి హోతా పద్మినీదేవి గారు రచించిన ఒకే ఒక రోజు అనే ఓ చక్కటి హాస్య కథని విందామండి. ఈ కథ ఆంధ్ర భూమి వారపత్రికలో 2003 ఏప్రిల్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆ ఆదివారం సూర్యోదయంతో పాటు తిరుమలరావుకి జ్ఞానోదయం కూడా అయ్యింది. నిద్ర పక్క మీద నుంచి లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు ఆడవాళ్లు గడియారమ్ములతో పోటీ పడి ఎంత పని చేస్తారో ఆ రోజే తెలుసుకున్నాడు. తనకంటే ముందు లేచిన భార్య అప్పటికే బట్టలు ఉతకటం పూర్తి చేసి, పవర్ కట్ వలన మిక్సీ ఉన్నది పనిచేయదు కాబట్టి పెరట్లో ఉన్న రోట్లో పెసరట్ల పిండి రుబ్బుతూ ఉంటే బాధగా చూశాడు. తీగల మీద ఆరేసి ఉన్న బట్టలని, చెమటల దిగ్గారుతూ నానేసిన పెసలని పిండిగా మార్చే ప్రయత్నంలో రుబ్బురోలుతో కుస్తీ పడుతున్న భార్యను చూసి ప్రేమగా అన్నాడు, ఎంత కష్టపడుతున్నావు అలివేలు, మిక్సీ పని చేయకపోతే ఇప్పుడు పెసరట్లు ఎందుకు మొదలుపెట్టావు, ఏ ఉపమానం చేయలేకపోయావా అన్నాడు. అలివేలు క్షణకాలం పత్రం తిప్పటం ఆపి మొగుడిని చూసి నవ్వి అంది, గౌతమ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు మీకు మామిడి చెట్టు కింద జ్ఞానోదయం అయిందా? నేను కష్టపడుతున్నానని ఎన్నాళ్లకు గ్రహించినందుకు చాలా సంతోషం. ఆ స్వరంలోని వ్యంగ్యానికి తిరుమలరావుకి ఏమాత్రం కోపం రాలేదు. నేను రుబ్బి పెట్టనా అలివేలు అడిగాడు. నిజంగా మీరేనా? ఇవాళ నాకు సాయం చేయాలని బుద్ధి పుట్టిందేమిటి? ఇవాళ ఆదివారం, నేను ఖాళీయే కదా, నీకు సాయం చేద్దామని అన్నాడు. మహారాజులా చెయ్యండి, నేను ఈలోగా పెసరట్లలోకి కాంబినేషన్ ఉప్మా చేస్తాను అని అలివేలు చేతులు కడుక్కొని వంటింట్లోకి వెళ్ళింది. తిరుమలరావు లుంగీ బిగించి రోటి ముందు కూర్చున్నాడు. వేగంగా పొత్రాన్ని తిప్పసాగాడు. పొత్రంతో పాటు తల కూడా గిరగిరా తిప్పుతూ పిండి రుబ్బుతున్నాడు. 5 నిమిషాలు రుబ్బకుండానే అతని చెయ్యి నొప్పి పుట్టడం మొదలుపెట్టింది. పెళ్ళాన్ని పిలిచి, ఈ పని నా వల్ల కాదు, నువ్వు రుబ్బుకో అని చెప్దామనుకున్నాడు. కానీ అహం అడ్డొచ్చింది. హుస్సురంటూ పిండి రుబ్బటం పూర్తి చేసి పిండి మెత్తగా అయ్యాక గిన్నెలోకి తీసి వంటింట్లోకి పట్టుకెళ్ళాడు. ఉప్మా మూకుడు దించుతున్న అలివేలు దర్పంగా థ్యాంక్ యూ అంది. 5 నిమిషాల తర్వాత వేడివేడి పెసరట్టుతో ఉప్మా నంచుకుని లాగిస్తున్నప్పుడు తిరుమలరావుకు భార్యపై జాలి రెట్టింపయింది. పాపం ఎంత కష్టపడుతోంది. ఒక్కొక్క పెసరట్టును దూరగా కాల్చి ఎంతమందికి పెట్టడం అంటే మాటలా? మళ్ళీ వంట చేయాలి, అదయ్యాక ఆరిన బట్టల్ని ఇస్త్రీ చేయాలి, మధ్యలో పిల్లలకు తలంటిపోయాలి, ఆదివారం కదా అని ఇంటికొచ్చే స్నేహితులకు కాఫీ టీ లాంటి మర్యాదలు, మళ్ళీ రాత్రికి వంట. ఇల్లాలు చేసే చాకిరీకి ఎవరు విలువ కట్టగలరు? అతని మనసులోని ఈ ఆలోచన ఓ కొత్త ఐడియాకు రూపకల్పన చేసింది. ఆదివారం కాబట్టి స్పెషల్ వంటకాలతో సుష్టిగా తిని పేకాట ఆడటానికి 15 మంది దాకా ఆ కాలనీవాసులు తిరుమలరావు ఇంటికి చేరారు. లైఫ్ బొత్తిగా రొటీన్ అయి బోర్ కొడుతోంది. అందుకని పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వగానే 10 రోజులు సెలవు పెట్టి ఫ్యామిలీతో మైసూరు వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు సుందరం. మా ఆవిడ తెగగోలు చేస్తోంది, రోజు వంట వండటం బట్టలు ఉతకటమైనా జీవితం అంటే అని. పిల్లలు అసలే గొడవ, ఎక్కడికైనా తీసుకువెళ్ళమని. కానీ ఇల్లు కదలాలంటే డబ్బు కావాలి, అందుకని ఆలోచిస్తున్నాను అన్నాడు చక్రపాణి. ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ ఇల్లాలికి మాత్రం సెలవు ఉండదు. ఆమెకు బోరు కొట్టదు మరి. పిల్లలకి భర్తకి సెలవు వచ్చిన రోజు ఆమెకు మరి కాస్త పని ఎక్కువ అవుతుంది. అందుకే ఆడవాళ్ళ రొటీన్ నుంచి బయటపడటానికి, మనం అంటే మగవాళ్లకు స్త్రీ కష్టాలు తెలియటానికి నేను ఒక వెరైటీ ప్రోగ్రాం ఆలోచించాను. గొంతు సర్దుకుని ఉపన్యాసంలా మొదలుపెట్టాడు తిరుమలరావు. ఉదయం 5 గంటలకు నిద్రలేచింది మొదలుకొని రాత్రి 10 గంటల వరకు ఆడవాళ్ళు రకరకాల పనులతో సతమతం అవుతూ ఉంటారు. కానీ మనం ఆఫీస్కి వెళ్ళొచ్చి అలసిపోయామనే వంకతో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టాం. పైగా వాళ్ళు ఎంత కష్టపడి వండిన వంట తిని రకరకాల వంకలు పెడతాము. వాళ్ళు ఎప్పుడైనా 10 రూపాయలు అనవసరంగా ఖర్చు పెడితే సంపాదించి చూడు ఎంత కష్టమో తెలుస్తుంది అనే మనం ఒకే ఒక్కరోజు ఆవిడ చేసే ఇంటి పనులన్నీ కాకపోయినా కనీసం వంట కూడా వండలేము. అందుకని ఆదివారం మనకు సెలవు కాబట్టి ఆ ఆదివారం ఆడవాళ్లకు సెలవిద్దాము అన్నాడు. అంటే ఆ రోజు బట్టలు ఉతికి ఇల్లు క్లీన్ చేసి వంట మనం వండాలా? గిరి అడిగాడు. అన్ని పనులు అక్కర్లేదు, వంట ఒక్కటే చాలు. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి వంట దాకా మనమే చేయాలి. ఆ రోజు ఆడవాళ్ళు మార్నింగ్ షోకి వెళ్ళొచ్చు, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళొచ్చు. ఆ ఒక్కరోజు వాళ్ళిష్టం. అమ్మో,
వంట అయితే ఎలాగో చేయొచ్చు కానీ బ్రేక్ఫాస్ట్ అంటే కష్టం. మా గడుగ్గాయలు చపాతీ కూర, పూరీ కూర ఇలాంటివి అడుగుతారు. అన్నీ ఒత్తేటప్పటికి నా చేతులు పట్టేస్తాయి మోహన్ రావు అన్నాడు. అవునవును, బ్రేక్ఫాస్ట్ అంటే కష్టం అనేక స్వరాలు కోరస్గా పలికాయి. ఓకే, ఆ రోజుకి బ్రేక్ఫాస్ట్ హోటల్ నుంచి తెచ్చుకోవచ్చు, వంట మాత్రం మనమే వండాలి. ఎవరింట్లో వాళ్ళు తినటం కాకుండా భోజనాల సమయంలో ఒక చోట చేరి ఎవరు వండిన వంటని వాళ్ళు అందరికీ రుచి చూపించాలి అన్నాడు. అయ్యో, నాకు అసలు బియ్యంలో ఎన్ని నీళ్లు పోయాలో కూడా తెలియదే అన్నాడు చక్రపాణి. వంటరాని వాళ్ళు కావాలంటే భార్య సలహా తీసుకోవచ్చు. వంటలు, పిండి వంటలు లాంటి పుస్తకాలను దగ్గరుంచుకుని వాటిని ఫాలో అవ్వచ్చు. ఇంత కష్టపడి మనం వండిన వంటకి మన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఫస్ట్ బెస్ట్ వంటకి ప్రెషర్ ప్యాన్, సెకండ్ బెస్ట్ వంటకి నాన్ స్టిక్ దోశ ప్యాన్, థర్డ్ బెస్ట్ వంటకానికి ఒక హ్యాట్ ప్యాక్. అలాగే చెత్త, పరమ చెత్త, దరిద్రపు వంటకాలకి ఈక్వల్ ప్రైజులు ఇవ్వబడతాయి. ఈ ప్రపోజల్ నాది కాబట్టి బహుమతులకి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను. మన వంటల్లో ఏది బెస్టో ఏది వరస్టో జడ్జి చేయటానికి ఆంటీ మెస్ ప్రొపరేటర్ సుబ్బమ్మ గారిని పిలుద్దాము తిరుమలరావు చెప్పాడు. నలభీమ పాకాన్ని మరిపించేలా వంట చేయగల భీమారావు చిద్విలాసంగా నవ్వాడు. నా పేరే భీమారావు, నేను రెడీ అన్నాడు. సరే గురు, నీ ఐడియా బాగుంది. కాస్త కూస్తో వంటొచ్చిన 10 మంది మగవాళ్ళు అన్నారు. మిగిలిన 5-6 పాపుల కంటికి దేవతా వస్త్రాలు కనపడవనగానే తాము పుణ్యాత్ములమేనని తమ కంటికి రాజుగారు ధరించిన దేవతా వస్త్రాలు కనిపిస్తున్నాయనే అమాయకుల్లాగా గుంపులో గోవిందలాగా ఓకే అన్నారు. వెంటనే అక్కడ సమావేశమైన మగవాళ్ల భార్యలందరినీ పిలిపించాడు తిరుమలరావు. తనకు వచ్చిన ఆ ఐడియాని అతను చెప్పగానే హర్షాతిరేకంతో ఆడవాళ్ళందరూ కరతాళ ధ్వనులు చేశారు. మీ ప్లాన్ అమల్లోకి వచ్చేదెప్పుడు, మేము సుఖపడేదెప్పుడు? చక్రపాణి భార్య కృష్ణవేణి అడిగింది. ఇదంతా నిజంగా జరిగేదేనా అనే లెవెల్లో. ఎప్పుడో ఏమిటి, వచ్చే ఆదివారమే అన్నాడు. కంగ్రాచులేషన్స్ అలివేలు గారు అనేక స్వరాలు కోరస్గా పలికాయి. ఒకరి తర్వాత ఒకరుగా ఆమె చేతిని నొక్కి వదులుతున్నారు. ఉక్కిరి బిక్కిరైన అలివేలు ఎందుకు అని అడిగింది. ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్లే తిరుమలరావు గారికి వచ్చిన ఈ మహత్తరమైన ఐడియా వెనక మీరుండే ఉంటారని నా నమ్మకం అంది కృష్ణవేణి. థ్యాంక్స్, ఆ ఐడియా ఆయనదే కానీ అందుకు స్ఫూర్తి నేనేలేండి చిరుగర్వంగా చెప్పింది అలివేలు. మగవాళ్ళ తిక్క కుదిర్చే ఉపాయాన్ని మగవాడే ఉండి కనిపెట్టిన మీ వారిని మెచ్చుకోవాలి. లేకపోతే వంట రాదు కానీ వండిన వంటలకు వంకలు పెట్టడం మాత్రం బాగా వచ్చు మా ఆయనకి గిరి భార్య సుశీల అంది. బ్యూటీ పార్లర్కు వెళ్ళి చాలా రోజులైందిగా, ఆదివారం వెళ్దాం అంది మోహన్ భార్య సుమిత్ర. సరే అంది అలివేలు. అందరూ ఆ ఆదివారం కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూడసాగారు. ఆదివారం 7 గంటలు కావస్తున్నా గురక పెడుతూ పడుకున్న భర్తను లేపింది అలివేలు. ఇవాళ ఆదివారం కదో, కాసేపు పాడుకుంటాను అన్నాడు. ఆదివారం కనుకనే లేవమంటున్నాను, ఇవాళ నాకు హాలిడే, మర్చిపోయారా చెప్పింది అలివేలు. చల్లటి నీళ్లు ముఖాన కొట్టినట్టు మత్తు వదిలిపోయి లేచి త్వరగా తయారయ్యాడు. బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయలేమని హోటల్ నుంచి తెస్తామని అన్నారుగా, తెస్తే తిని నేను బయటికి వెళ్తాను అంది అలివేలు. ఓఎస్, 10 నిమిషాల్లో తెస్తాను, ఎవరికేం కావాలో చెప్పండి అన్నాడు వంటింట్లో మేకుకు ఉన్న వైరు బుట్టను అందుకుంటూ. నాకు దోశ హోంవర్క్ చేస్తున్న బుద్ధి చెప్పాడు. నాకు పూరి నాన్న లెక్కలు చేసుకుంటున్న పాప అంది. నాకు మసాలా దోశ అంది అలివేలు. కనీసం ఇవాళ ఈ విషయంలోనైనా ఐకమత్యం, సంఘీభావం పాటించి అందరూ ఇడ్లీ అడగొచ్చుగా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెరైటీ హోటల్ వాడు చేసి ఇచ్చేటప్పటికి 1/2 గంట అయినా పడుతుంది. అప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలి అనుకుని ఐడియా ఇచ్చేది తనే కాబట్టి చేసేది ఏమీ లేక స్కూటర్పై బయలుదేరాడు. టిఫిన్ తిని అలివేలు బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. నేను 1 గంటకల్లా వస్తాను, అప్పటికి మీ వంట పూర్తవుతుందేమో అంది నవ్వుతూ. ఒక్కరోజు వంట చేయాలంటేనే తను ఇంత బెంగ పెట్టుకున్నాడు ఏమిటి? అలివేలైతే ఈ పాటికి బట్టలు ఉతికి స్పెషల్స్తో సహా వంట చేసి పిల్లలకు తాలంటు కూడా పోసేది అనుకున్నాడు. చదువుకుంటున్న పిల్లల పక్కనే కూర్చుని వంటలు, పిండి వంటలు పుస్తకాన్ని తెరిచాడు. అదే సమయానికి భీమారావు ఆహా ఏమి రుచి అన్నరామై మరచి అని పాడుకుంటూ గుత్తొంకాయ కూరను స్టవ్ మీద పెట్టి కోరి భుజింతును గోంగూర పచ్చడి అని పాడుతూ గోంగూర పచ్చడిని రుబ్బుతున్నాడు. మోహన్కి, గోవర్ధనానికి కాస్తో కూస్తో వంట వచ్చు.
కానీ ఇవాళ ఉత్తమ వంటకం బహుమతిని సంపాదించాలంటే ఆ వంట చాలదు. ఏదైనా స్పెషల్గా వండాలని వారం క్రిందటే ఆలోచించి పెట్టుకున్న వంటలని ఫలానా పుస్తకంలో చెప్పిన విధంగా వండాలని ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని మరీ వండుతున్నారు. ఎవరికి వారే ఆ ప్రైజు తమకే రావాలని పట్టుదలతో, శ్రద్ధతో, అంకిత భావంతో వండుతున్నారు. చక్రపాణి పెళ్ళాన్ని మార్నింగ్ షోకి పంపి తలుపులు వేసుకుని బియ్యం కడిగి ఎసట్లో వేశాడు. ఉల్లిపాయలను తరగటం మొదలుపెట్టాడు. కాయగూరలన్నీ తరిగాక చెత్తని పాలిథిన్ బ్యాగ్లో వేసి వీధి చివర చెత్త కుండీలో వేశాడు. అప్పుడే చెత్త పారబోయటానికి వచ్చిన గిరి నవ్వుతూ అడిగాడు, వంటైందా అంటూ. లేదు, మొదలు పెట్టాలి. 1 గంట దాకా మా ఆవిడ ఇంటికి రాదుగా, నీ వంటైందా అడిగాడు. నాది డిటోనే. క్షణం ఆగి అన్నాడు, కర్మ, ఆడ శరీరాల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్టు మనకి ఆడవాళ్ళ మాటలే వస్తున్నాయి. ఇదంతా తిరుమలరావు చేసిన పని. ఏదో ప్రైజ్ తెచ్చుకోవాలని, నలుగురుల తలవంపులు తెచ్చుకోకుండా ఉండాలనే తపనతో అలవాటు లేని అంట్ల తప్పేళ్లతో కుస్తీ పట్టాల్సి వస్తుంది. వీడికి పెళ్ళం మీద జాలి ఉంటే రోజు వంట చేయమను, బట్టలు ఉతకమను, కావాలంటే కాళ్ళు పట్టమను. మొత్తం ఆడజాతి మీద జాలి కలిగినట్టు వెధవ బిల్డప్ వీడును అన్నాడు గిరి అక్కసుగా. మారే, రోజు రోజుకి వీడికి ఫోజు ఎక్కువైపోతుంది అన్నాడు చక్రపాణి. తిరుమలరావుని కసితీరా తిట్టుకుని ఇద్దరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత కళ్ళు మాత్రం కనిపించేలా పూర్తి బురఖా వేసుకున్న ఒక ముస్లిం యువతి ఆ వీధి మలుపు తిరుగుతూ అలాంటిదే బురఖా ధరించి తనకెదురైన మరొక ముస్లిం యువతిని ఎవరా అని ఆసక్తితో చూసింది. 1 గంట దాటుతూ ఉండగా బయటికి వెళ్ళిన ఆడవాళ్లు ఇల్లు చేరారు. పిల్లలు ఆకలి అని గొడవ చేస్తున్నారు. ముందే అనుకున్న ప్రకారం అందరూ తిరుమలరావు ఇల్లు పెద్దది కావడంతో తాము వండిన వంటకాలతో సహా అక్కడికి చేరారు. లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందు మీరు కూర్చోండి, మేము వడ్డిస్తాం అన్నారు మగవాళ్ళు. ముందు మీరు తినండి, తిన్నాక మీకు బాగుంటే ఆనక మేము తింటాము అని ఆడవాళ్ళు వేళాకోళం చేశారు. చివరికి అందరూ ఒకేసారి తినొచ్చని బఫే తీసుకుందామని నిర్ణయించుకున్నారు. మగవాళ్ళందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎవరికి వాళ్ళు తమ వంట ఎవరికి నచ్చదేమో, తమకు ప్రైజ్ రాదేమోనని ఏమా టెన్షన్గా ఉన్నారు. భీమారావు ఒక్కడే ధైర్యంగా ఉన్నాడు. తన వంట మీద తనకి అపారమైన నమ్మకం భీమారావుకి. భీమారావు గారిది నిజంగా నలభీమ పాకమే. గుత్తొంకాయ కూరని ముందుగా రుచి చూసిన అలివేలంది. విశాల గారు అదృష్టవంతులు అని ఒకరు. ఐ అప్రిషియేట్ యూ భీమారావు. ప్రశంసల జల్లులు, పొగడ్తలు కురిశాయి. భీమారావు ఉబ్బిపోయాడు. వావ్, వెరీ డెలీషియస్. కుర్మా అదిరింది. అచ్చం హోటల్లో చేసినట్టుంది. పలావు చాలా బాగుంది. సూపర్బ్. జిహ్వ లేచొచ్చింది. చక్రపాణి గిరిల ముఖాలు జింకి చేటంతయ్యాయి. భోజనాలు ముగిశాయి. ముఖంలో ఏ భావం వ్యక్తం కాకుండా మౌనంగా భోజనం చేసిన ఆంటీ మెస్ ప్రొపరేటర్ సుబ్బమ్మ గారు లేచి నిలబడ్డారు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందోనని అందరూ వారి భార్యలతో సహా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ బెస్ట్ వంటకం పులావ్ గిరిగారు అంటూ సుబ్బమ్మ గారు అనౌన్స్ చేసింది. హర్షధ్వానాలు మారుమోగాయి. గిరి సగర్వంగా ప్రైజ్ అందుకుంటూ ఉంటే భీమారావు ముఖం వాడిపోయింది. బలవంతాన తెచ్చిపెట్టుకున్న నవ్వుతూ అందరితో పాటు చప్పట్లు కొడుతూ సెకండ్ ప్రైజ్ ఖచ్చితంగా మనదే అని మనసులో అనుకున్నాడు. సెకండ్ బెస్ట్ కుర్మా చక్రపాణి గారు అనౌన్స్ చేసింది. భీమారావు ముఖం మరింత నల్లబడింది. థర్డ్ బెస్ట్ గుత్తొంకాయ కూర, గోంగూర పచ్చడి సంయుక్తంగా ప్రకటించిన ప్రైజును భీమారావు గారు అందుకుంటారు అంది. భీమారావు ముఖాన నవ్వు పులుముకుని వెళ్ళి ప్రైజ్ అందుకున్నాడు. ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిన గిరిగారి మిస్సెస్ సుశీల గారి చేతుల మీద ఇప్పుడు చెత్త, పరమ చెత్త, దరిద్రపు వంటకాలకు బహుమతులు అందజేయబడతాయి. సుశీల గర్వంగా లేచి నిలబడింది. చెత్త వంటకం క్యాబేజీ వాడ తిరుమలరావు గారు అంటూ అనౌన్స్ చేసింది సుబ్బమ్మ గారు. అందరూ గొల్లును నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉండగా తిరుమలరావు స్పోర్టివ్గా నవ్వుతూ వెళ్ళి బహుమతిని అందుకున్నాడు. పరమ చెత్త వంటకం పనసపొట్టు కూర మోహన్ రావు గారు. మోహన్ రావు భార్య సుమిత్ర ఎగతాళిగా మొగుడిని చూస్తూ ఉంటే అతను వెళ్ళి బహుమతిని అందుకున్నాడు. దరిద్రపు వంటకం సాంబారు గోవర్ధన్ గారు. మరొకసారి గొల్లు నవ్వులు, చప్పట్లు. తిరుమలరావు లేచి అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఎవరిని కించపరచటం ఈ పోటీ ఉద్దేశం కాదు. మనం మన భార్యలను తరచు అనే మాట చేతనైతే సంపాదించు చూద్దామని. అదే వాళ్ళు మనం వాళ్ళ వంటకి వంకలు పెట్టినప్పుడు
చేతనైతే నాకంటే బాగా వంట చెయ్యండి చూద్దామని అనరు. అన్నా మనం పట్టించుకోము. ఒకే ఒక్కరోజు మనం వంట చేస్తే మనలో ఎంతమంది చేతులు కాల్చుకున్నారో, ఎన్ని గిన్నెలు మాడిపోయాయో, ఉల్లిపాయలు తరిగేటప్పుడు ఎన్ని కన్నీళ్లు కార్చారో తెలియదు. అఫ్కోర్స్ నలభీమ పాకం అనే మాట ఈయన వంట రుచి చూసి పుట్టి ఉంటుందనిపించేలా, చెవులు ఊరించేలా వండే భీమారావు గారి గురించి నేను మాట్లాడటం లేదు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం, అసలు వంటే రాదన్న చక్రపాణి గిరిగారులు ఈ పోటీలో ప్రథమ ద్వితీయ బహుమతులను గెలుపొందటం అభినందించదగిన విషయం. ఈ పోటీ వెనుక నిత్యం ఇంటి పనులతో సతమతమయ్యే ఆడవాళ్లకి ఒక్కరోజైనా సాయం చేయాలనే సత్సంకల్పం ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజుతో వంటింటికి గుడ్ బై చెప్పకుండా వీలైనప్పుడల్లా మనమందరం మన భార్యలకు సాయం చేయాలి చెప్పాడు తిరుమలరావు. అందరూ, ముఖ్యంగా ఆడవాళ్లు పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు చేశారు. ఇంటికి వెళ్ళగానే గిరి భార్య సుశీల సీరియస్గా మొగుడిని అడిగింది. నిజం చెప్పండి, పులావు మీరే వండారా? అవును, నేనే వండాను. అబద్ధం, మీరు వండలేదు. కావాలంటే వంటింట్లోకి వెళ్ళి గిన్నెలు చూడు అన్నాడు. నా మీద ఒట్టేసి చెప్పండి. చప్పున అతని చేతిని తన తల మీద పెట్టుకుంటూ అడిగింది. గిరి ముఖం ఎర్రమడగా అన్నాడు. సుశీల, నాకు వంట రాదే, చేయటానికి పరమ బాధకం కూడా. ఎలాగో ఏ వంటల పుస్తకాన్నో ఫాలో అయి వండినా అది పరమ దరిద్రపు వంటకంగా సెలెక్ట్ అవుతుంది. రేపు నేను రోడ్డెమ్మట నడుస్తూ ఉంటే ఎవరైనా దరిద్రపు వంటకం ప్రైజ్ తెచ్చుకున్నవాడు వీడేనని చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటే నేను భరించలేను. అందుకని ఎవరికి అనుమానం రాకుండా బురఖా వేసుకొని హోటల్కి వెళ్ళి పులావ్ కొని తెచ్చాను. ఇంట్లో ఉన్న జీడిపప్పు అంతా వేయించి పైన పోశాను చెప్పాడు. కష్టపడి మీరే వండినట్లు బిల్డప్ ఇచ్చి అన్యాయంగా బహుమతి కొట్టేశారు. అసలు మీ బుద్ధే అంత. కాపీ కొట్టి పరీక్ష పాస్ అయ్యారు, లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించారు. భార్య ఉక్రోషంగా తిడుతూ ఉంటే చిద్విలాసంగా నవ్వాడు గిరి. నువ్వు తొందరగా గిన్నెలు తోమిస్తే రాత్రికి అన్నం వండుతాను. పని మనిషి వాళ్ళ రాలేదు. నిన్నటి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. 10 రోజుల పాటు అది పనిలోకి రాదుట. కూతురికి పురుడొచ్చింది, రానని కబురు చేసింది చెప్పాడు. సుశీలకు నీరసం వచ్చింది. ఆమె పళ్ళు కొరుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఇవాళ వంట మాత్రమే చేయమన్నాడు తిరుమలరావు. అంట్ల గిన్నెలు కూడా తోమమనవలసింది. మగవాళ్ళ తెక్క కుదిరేది అనుకుంది. అదే సమయానికి కృష్ణవేణి చక్రపాణిని నిలదీస్తోంది. ఆమె ఒట్టు వేయమనకుండానే రహస్యాన్ని విప్పేశాడు చక్రపాణి. బురఖా వేసుకుని హోటల్ నుంచి కొని తెచ్చాను అన్నాడు. ఇప్పుడే వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పేస్తాను బ్లాక్ మెయిలర్లా అంది. అమాంతం భార్య చేతుల్ని పట్టుకున్నాడు చక్రపాణి. ఇవి చేతులు కావే కృష్ణవేణి, కాళ్ళనుకో, నా పరువు పీకి పందిరేయకు అన్నాడు బతిమాలుతూ. ఆమె కోపంగా చూసింది. మర్నాడు మధ్యాహ్నం లంచ్ అవర్లో క్యారేజీ విప్పిన చక్రపాణి చలిమిడి ముద్దలా ఉన్న అన్నాన్ని, మాడిపోయి బొగ్గు ముక్కల్లా ఉన్న అరటికాయ వేపుడిని చూసి అన్నం తినే ప్రయత్నాన్ని విరమించుకుని కోపంగా క్యారేజీ మూసేశాడు. సాయంకాలం ఇంటికి రాగానే అడిగాడు, వంటలా తగలబెట్టావే అని. రోజు బాగానే చేస్తున్నానుగా, ఒక్కరోజు వంట పాడు చేస్తే ఎందుకు అలా అయిపోతున్నారు? నిజమేలేండి, ఏ హోటల్ నుంచో కొని తెచ్చి క్యారేజీ సర్ది నేనే చేశానని చెప్పాల్సింది అంది దెప్పి పొడుపుగా. ఆమె నోటి వెంట హోటల్ అనే మాట వినగానే మరొకసారి ఆమె చేతులు పట్టుకున్నాడు చక్రపాణి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.